విశాఖపట్నం వాసులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు. ఎన్నాళ్ళుగానో తాగునీటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న మధురవాడ జోన్లోని 5-6 వార్డులో ప్రజలకు త్వరలోనే ఊరట కలగనుంది. జీవీఎంసీ పరిధిలోని సాయిరాం కాలనీ కొండపై నిర్మిస్తున్న కొత్త రిజర్వాయర్ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. కూటమి ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయడంతో ఈ కీలక ప్రాజెక్టును మార్చి నెలాఖరులోగే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఈ రిజర్వాయర్ను అమృత్ 2.0 పథకం కింద 3.5 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీనివల్ల కొండవాలు ప్రాంతంలోని అనేక కాలనీలు ప్రజలు తీవ్రమైన తాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు డ్రమ్ములు నీటిని తెచ్చుకోవడం, మోటార్ల సహాయంతో నీటిని నిల్వ చేయడం లాంటి కష్టాలు తప్పలేదు. కొన్ని కుటుంబాలు వేల రూపాయలు ఖర్చు చేసి నీటిని కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గమనించిన కూటమి ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను, తాగునీటి సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తూ రిజర్వాయర్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేసింది. దీంతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. మార్చి నెలాఖరులోగా పనులు పూర్తయితే వేసవిలోనే ఈ ప్రాంత ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించగలమని చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే సుమారు 31,000 మందికి పైగా జనాభాకు తాగునీటి సమస్య పూర్తిగా తీరనుంది. ముఖ్యంగా సాయిరాం కాలనీ ఫేజ్ 1, 2, 3, శ్రీనివాస్ నగర్, STBL థియేటర్ పరిసరాలు, డ్రైవర్స్ కాలనీ, BCC లేఅవుట్, వైభవ్ నగర్, ప్రశాంతి నగర్, కొమ్మాది గ్రామం, హౌసింగ్ బోర్డు కాలనీ, అమరావతి కాలనీ, సేవానగర్, దేవీమెట, రిక్షా కాలనీ వంటి అనేక ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతుంది. స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు నిధుల మంజూరుపై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయడంతో ఈ ప్రాజెక్టుకు జీవం వచ్చింది. ప్రస్తుతం అధికారులు పనులను రోజువారీగా పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని కృషి చేస్తున్నారు. అధికారుల మాటల్లో చెప్పాలంటే ఈ రిజర్వాయర్ పూర్తయిన తర్వాత మధురవాడ జోన్లోని ఈ కాలనీలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు ఉండవు. నిరంతరాయంగా నీటి సరఫరా అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది మార్చి నాటికి రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసి అన్ని కాలనీలకు మంచినీరు అందిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి విశాఖపట్నం మధురవాడ ప్రాంత ప్రజలకు ఇది ఒక పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న తాగునీటి సమస్యకు ఈ కొత్త రిజర్వాయర్ శాశ్వత పరిష్కారం ఇవ్వనుంది. వేసవిలో నీటి కోసం పరుగులు పెట్టే రోజులకు ఇక చెక్ పడనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.